హాయ్ గైస్, ఈరోజు మా ప్రొఫెసర్స్ అయితే మాకు పార్టీ ఇస్తున్నారు. మా క్లాస్ మొత్తానికి మేము ఉండేది 16 మెంబర్స్, మా అందరికీ కలిపి పార్టీ ఇస్తున్నారు అనమాట. అది కూడా హైదరాబాద్లో. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం చూడండి. ఇంకా ఈ బ్లాగ్ మొత్తాన్ని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము ఏమేమి తింటున్నామో అదంతా కవర్ చేస్తా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను. నేనైతే రెడీ అయిపోయినా. ఇది నా అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ని మీరు చాలా వీడియోస్లో ఆల్రెడీ చూసుంటారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రెడీ అవ్వలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ 5 PM మాకు డైరెక్ట్ పటాన్చెరు బస్ ఉంటుంది. అది ఎక్కేసి మేము డైరెక్ట్ పటాన్చెరుకి వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతాం. మేము వెళ్ళేది హైదరాబాద్లో ఒక రెస్టారెంట్కి. అది బుఫే రెస్టారెంట్ అనమాట. బుఫే రెస్టారెంట్కి మరి అక్కడ మేము ఎంత తిన్నామో ఏం తిన్నామో ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. ఎండ్ వరకు చూడండి. మా ఫ్రెండ్ ఇంకా రెడీ అవ్వలేదు, ఒకసారి మన దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం. రెడీ ఓకే క్యా? ఇంకా వాడు షూస్ వేసుకోలేదు, సాక్స్ కోసం వెతుకుతుండు. నో బ్రో, ఆల్రెడీ 5 అవ్వబోతుంది. ఇంకా మేము లేట్ చేస్తున్నాం. అప్పటి నుంచి నాక్ చేస్తే ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిండు. ఇంత టైం తీసుకున్నాడు రెడీ అవ్వడానికి. ఇంత టైం క్యూ లగా? స్నానం చేసుకోవడానికి పోయినట్ట, అందుకే అంత టైం పడుతుంది వాళ్ళకి. ఆల్రెడీ చెప్పినా ముందే రెడీ అవ్వమని, ఆయన కూడా కావాలని లేట్ చేసినాడు. వాట్ ఈస్ దట్? विथ मिक्सर ऑफ मंजिस्ता एंड गिलोय। मैं आज बहुत अनहेल्दी खाना आने वाला है, तो इसलिए मैं सोचा कि ये सब खा लूँ. సో వాట్ యూఆర్ బ్యాలెన్సింగ్ అవుట్, హెల్దీ అండ్ నాన్ హెల్దీ. और చూడండి ఎంత హెల్త్ని ఎంత కేర్ చేస్తుండో. आजकल तो कुछ हो भी नहीं रहा है, క్యా बहुत गंदा है. అదైతే టేస్ట్ దరిద్రంగా ఉంటుంది, స్మెల్ కొంచెం ఎట్లా ఉంటుంది. ఇంకా టేస్ట్ వాడు అసలు ఎట్లా తాగుతుండో అర్థమవుతలేదు. కానీ ఇలాంటి పౌడర్స్ ఇట్లనే ఉంటాయి, ఆర్గానిక్ పౌడర్స్. టేస్ట్ అసలు మంచిగా ఉండవు, కానీ హెల్దీ. సో అందరం అయితే హాస్టల్ కిందికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు హాస్టల్ సర్కిల్ వైపు నడుస్తున్నాం. అక్కడ పోయి బస్ ఎక్కేస్తాం. వాడు పాటలు వింటుండు అసలు. ఎప్పుడు ప్రతిసారి బయటికి ఎప్పుడు పోయినా పాటలు వింటాడు వాడు. మాతోని మళ్ళీ ఒక కొటేషన్ అంటాడు. तुम क्या बोलते, तुम्हारा कोटेशन क्या था अन्ना? तुम्हारा कोटेशन? चला जाता हूँ किसी धुन में. नहीं, वी आर गोइंग आउट टू स्पेंड सम टाइम, कुछ तो बोलते हैं ना. इट्स नॉट अबाउट फूड, इट्स अबाउट पीपल. అట్లా అంటాడు. ఇట్స్ అబౌట్ పీపుల్ అని అంటాడు, కానీ వాడే మళ్ళీ అది అదిలో పెట్టుకొని ఆర్ట్ ఈజ్ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్. వాడు అది పెట్టుకొని పాటలు వినుకుంటూ ఉంటాడు. వాని లోకం వాంది, మా లోకం మాది అట్లా అన్నట్టు. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం మేము ఏదో అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ అడవిలో లేము. మా హాస్టల్స్ పక్కనే ఇట్లాంటి ఒక వే ఉంది. బస్ అయితే ఎక్కేసినాం. సో ఇప్పుడే బస్ ఎక్కి మేము పటాన్చెరులో అయితే దిగేసినాం. మా ఫ్రెండ్స్ అందరూ చూడండి. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ రెస్టారెంట్కి. క్యాబ్ దొరకంగానే అది ఎక్కేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతాం. आते समय क्या होता है, सामने में बैठा अभी वो बैग नहीं लेगा उसका बैग. वो हम लोग गाइस మేమైతే వెన్యూ రీచ్ అయిపోయాం రెస్టారెంట్కి. సో ఇదే అన్నమాట, ఈ బిల్డింగ్లో మా రెస్టారెంట్ ఉంది. ఇద్దరు సచ్చనే యారే ఉదర్ జాయింగ్. అక్కడ కనబడుతుంది కదా ఫ్లెచ్ యాజ్ గోల్డ్ అని. ఇప్పుడు మేము దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. లావిష్ బఫే లవ్లీ మెమరీస్. లిఫ్ట్ లో పైన సెకండ్ ఫ్లోర్ లో పిచ్చి ఆకలి మీద ఉన్నాం. ఇప్పుడు ఫుల్ తినేస్తాం. చూడండి, ఇదే మన ఎంట్రన్స్. వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం కూడా లోపలికి వెళ్దాం. పిచ్చి ఆకలి మీద ఉన్నాం. అంబియన్స్ చూడండి, అదిరిపోయింది. ఒకటి ఫస్ట్ కవర్ చేస్తే అంబియన్స్, దాని తర్వాత మనం తినడం అయితే స్టార్ట్ చేద్దాం. అంబియన్స్ అయితే అదిరిపోయింది అసలు. ఇదే మన టేబుల్. ఇప్పుడు ఇక్కడ కూర్చుందాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ కూర్చున్నారు. హాయ్ బోల్ సబ్. కోసం ఫుడ్ సెక్షన్ అంతా ఇక్కడ ఉంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. మేము ప్రొఫెసర్స్ వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ వాళ్ళు రాగానే, మా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ రాగానే ఇక ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేస్తాం. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నాం. మరి చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము కొంతమంది వచ్చినాం, ఇంకా చాలామంది రావాల్సి ఉంది. టైం పడుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే డ్రింక్స్ ఇచ్చిళ్ళు. డ్రింక్స్ ఇప్పుడు తాగేస్తున్నాం. హిమాంశు ఐటమ్ వచ్చేసి పానీపూరి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆలూ స్టార్టర్.
ఆలు కార్న్ దాంతోపాటు క్రిస్పీ కార్న్. ఇవి వెజ్ స్టార్టర్స్, ఇంకా నాన్ వెజ్ వస్తున్నాయి. नेक्स्ट आइटम प्रॉन्स स्टार्टर. चाहिए तो और एक बार कर देंगे. ज़्यादा प्रॉन्स चाहिए. प्रॉन्स తర్వాత చికెన్ టిక్కా. ఇది బాగుంది. चिकन टिक्का तरह फ्राइड विंग्स अंट. ये क्या है भैया? मटन सीख कबाब. मटन मटन सीख कबाब. मटन सीख कबाब. ఇది మటన్ స్టార్టర్, మటన్ స్ప్రింగ్ రోల్స్ ఏదో. ఈ చికెన్ టిక్కా బాగుందని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది. రోస్టెడ్ ఫ్రూట్స్ అంట, వాటర్ మిలన్ ఇంకా పైనాపిల్ అవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. డిఫరెంట్ సో స్టార్టర్స్ అయితే తినడం అయిపోయింది. ఇంకా ఫిష్ అడిగినాం, అది తర్వాత వస్తుందంట. ఇప్పుడైతే మేము మెయిన్ కోర్స్ దగ్గరికి వెళ్తున్నాం, చూపిస్తాం అక్కడ ఏమేమి తీసుకుంటున్నాం. అక్కడ వేడివేడిగా పాస్తా అవుతుంది, ఇక్కడ పానీపూరి ఉంది, ఇంకా అక్కడ సమ్ రోటీస్ చేస్తున్నారు. ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయి, ఇవి లాస్ట్లో తిందాం మనం. అన్నీ కూడా డెజర్ట్సే, స్వీట్స్ కానీ అవన్నీ. ఇక్కడ ప్యాన్ కేక్స్ ఉన్నాయి, జిలేబీ ఉంది. ఓ ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ అది చేసి ఇస్తారనుకుంటా. ఇక్కడ అన్ని స్కూప్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పాప్కార్న్ ఉంది. ఇదంతా మెయిన్ కోర్సు. ఇక్కడ బ్రెడ్ ఉంది. అన్న క్యాలేరా క్యాలియా అన్న? బేబీ కార్న్ లియా. పాస్తా ఉంది. శిషిర్ నువ్వు ఏం తీసుకున్నావు? టోస్ట్ తీసుకున్నాడు శిషిర్. నేను ఫస్ట్ వీడియో తీసి తర్వాత వేసుకుందాం అని అనుకుంటున్నా. అక్కడ అన్ని పికిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. ఇక్కడ డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి, ఎగ్, ఇంకా అక్కడ సాలడ్, అవన్నీ కూడా నాన్ వెజ్ కర్రీస్. అక్కడ క్రాబ్ కర్రీ కూడా ఉంది. నా ప్లేట్ చూడండి మొత్తం నిండిపోయింది. ఇది చికెన్, ఇది క్రాబ్, ఇది సమ్ టోస్ట్, ఇది ఫిష్, ఇది సాలడ్. నేను అన్ని చికెన్ అవన్నీ తిన్నా కానీ క్రాబ్ అయితే ఎప్పుడు తినలేదు. తినడం ఫస్ట్ టైం క్రాబ్. ఫస్ట్ అయితే చికెన్ స్టార్ట్ ట్రై చేద్దాం. చాలా బాగుంది. సో స్టార్టర్స్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కోర్స్. ఇది మటన్ కర్రీ, ఇది చికెన్ కర్రీ, ఇది కూడా పచ్చిమిర్చి చికెన్ కర్రీ. దాంతోపాటు ఆఫ్ కోర్స్గా ఖచ్చితంగా ఉండాల్సింది చికెన్ బిర్యానీ. ఫస్ట్ అయితే చికెన్ కర్రీతోని రైస్, బిర్యానీ రైస్. బాగానే ఉంది బిర్యానీ. మటన్ ట్రై చేద్దాం. ఈ మామూలుగా ఈ కర్రీ ఇంకా రైస్ కలుపుకుంటే మటన్ బిర్యానీ అయిపోతుంది. బాగానే ఉంటుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పాస్తా, వైట్ సాస్ పాస్తా. దాంతోపాటు ఈ ప్యాన్ కేక్. ఫస్ట్ టైం తినడం నేను ప్యాన్ కేక్. అది పాస్తా తింటున్నా, మంచిగా ఉంది. ప్యాన్ కేక్ ఇది డెజర్ట్స్ టైం. ఇప్పుడు నా ప్లేట్ చూసి ఇలా ఫుల్ డెజర్ట్స్తో నిండిపోయింది. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, వాటి పేర్లు అయితే నాకు తెలియదు. బ్రెడ్ నా ఫేవరెట్.
సినమన్ రోల్, లాస్ట్లో ఐస్ క్రీమ్, కొన్ని ఫ్రూట్స్, వనిలా ఐస్ క్రీమ్, వాటర్ మిలన్, పపాయ, ఇంకా మస్క్ మిలన్. వనిలా ఐస్ క్రీమ్ ऐसा किस रहा हूँ मैं हाउ यू फीलिंग बोला हाउ यू फीलिंग डिस्कशन रैंडम डिस्कशन में यार సో కడుపు నిండా తిని మేము కిందికి అయితే దిగేస్తున్నాం. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్ వస్తుంది, క్యాబ్ ఎక్కేసి క్యాంపస్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. కార్ అయితే ఎక్కేసినాం, ఇప్పుడు కార్ ఎక్కి క్యాంపస్కి స్టార్ట్ అయిపోయినాం. గాయ్స్ మన క్యాంపస్ కూడా వచ్చేసింది, లోపలికి ఎంట్రీ అయిపోయింది. సో గాయ్స్ మేమైతే హాస్టల్ దగ్గరికి వచ్చేసినాం, ఇప్పుడే కార్ దిగినాం, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ అలసిపోయినాం, తిని అలసిపోయినాం. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఫుడ్ అయితే ఓకే బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.